హాయ్, ఈ వీడియోలో నేను ఫోన్ నుంచి ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. చూడండి, ముందుగా ఇక్కడ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ఫోన్లో మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి, గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, నేను టైప్ చేస్తాను WIFI సర్వర్ ఉంది కదండి, ఇది ఓపెన్ చేయాలి. ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిందంటే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే వైఫై నాట్ కనెక్టెడ్ అని చూపిస్తుంది. మీరు వైఫై ఆన్ చేసుకొని వైఫై కనెక్ట్ చేసుకోవాలి. మీరు వన్స్ వైఫై కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ నొక్కితే మీకంటూ ఈ రకంగా ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సర్వర్ URL అని ఉంది కదండి. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మై పీసీ కానీ దిస్ పీసీ కానీ ఇలా ఉంది కదా, ఇది మన ఫైల్ ఫోల్డర్స్. ఇది ఓపెన్ చేసి ఎంటీ ప్లేస్లో క్లిక్ చేసి సో మోర్ ఆప్షన్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యాడ్ ఏ నెట్వర్క్ లొకేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత చూజ్ ఏ కస్టమ్ నెట్వర్క్ లొకేషన్ ఇక్కడ కూడా ఇలా క్లిక్ చేసి ఇక్కడ కూడా నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు ఏదైతే మీకు ఫోన్లో చూపించిందో అక్కడ అది ఇక్కడ పేస్ట్ చేసేయండి. చూడండి, నాకైతే ఇది వచ్చింది. ఇది ప్రతిసారి కూడా మారుతూ ఉంటుంది, ప్రతిరోజు కూడా ప్రతిసారి టైపు ఈ రకంగా వచ్చింది కదండి. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టాను. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు ఇది టిక్ మార్క్ అడుగుతుంది, ఇది టిక్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ కొట్టాను. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు మనం ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇలా కిట్ ఏదో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టానండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఫినిష్ కొడతాను. ఫినిష్ కొట్టినట్టు చూడండి, నా ఫోన్లో ఉన్న ఫోల్డర్స్ ఫైల్స్ మొత్తం అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి. ఈ పీసీలోకి వెళ్ళినా ఇక చూడండి, కిట్టు అని పేరు పెట్టాను కదా, కిట్టు అని పేరు పైన ఓపెన్ చేస్తాను. ఇదండి నా ఫోన్లో ఉన్న ఫోల్డర్స్ ఫైల్స్ మొత్తం అన్నీ ఇక్కడ ఓపెన్ అయిపోయాయి.